ఈరోజు నేను ఏదో సుమన్ టీవీ అంటే చూశాను. ఒక తల్లి బిడ్డ గురించి ఎలా బాధపడుతుంది అని చెప్పి అప్పలరాజు గారు కొడుకు గురించి తల్లి గురించి రాశారు. సిగ్గుపడాలి. ఒక్కసారి అక్కడ చూడండి. ఇద్దరు కొడుకులు పోగొట్టుకున్న ముసలి తల్లి కదా. యుక్త వయసులో భర్త చనిపోయి ఏం చేయాలో చేరుకున్నా అక్కడ వేల చూపులు చూపిస్తున్న భార్య ఒక భార్య కాదా? అసలు తండ్రికి అర్థం, తండ్రి పేరు కూడా తెలియకుండానే తండ్రిని తీసుకెళ్లిపోయిన ఇద్దరు పిల్లలు కాదా? ఈరోజు మీడియా కూడా కాస్త విలువలు ఉండాలి. చనిపోయినట్టుగా రాయండి. కొంతమందిని మాట్లాడుతున్నాను, చాలా బాధ అనిపించింది. అహంకారంతో ఒక ప్రాణం తీసేసి రోడ్డు మీద అనాథ శవంలా పడేసి కొడుకుకి డ్రెస్సింగ్ చేసుకోవడానికి తీసుకెళ్లారు. మరి ఆయన బిడ్డ కదా, ముసలి తల్లి బిడ్డ కదా? అంటే పేదవాళ్ళకి ఈరోజు విలువలు ఉండవా? దానికేమో మాట్లాడుతున్నారు. అప్పలరాజు గారి భార్య అనే తల్లి ఆయన కొడుకు గురించి వెలవెలా ఏడుస్తుందంటే మరి ఇక్కడ వీళ్ళు ఏడుపులు కదా? కనీసం మానవత్వం మర్చిపోయి కొంతమంది మీడియా వాళ్ళు రాస్తున్నారు. చాలా బాధ అనిపించిందండి. చాలా రకాలుగా మీడియాలు చూసాం, అటు ఇటుగా రాసిన వాళ్ళు చూసాం. మరి మన పలాసలో అప్పలరాజు గారి మోచేతి కింద బ్రతుకుతున్న 4-5 ఛానల్స్, కనీసం ప్రింటింగ్ రాని పేపర్లు అసలు అప్పలరాజు కొడుకు యాక్సిడెంటే రాయరు. అప్పలరాజు కొడుకుని రాజకీయం చేస్తున్న శిరీష గురించి రాస్తున్నారా? శిరీషనా యాక్సిడెంట్ చేయమంది? శిరీషనా యాక్సిడెంట్ చేశాక అనాథ శవాన్ని అక్కడ వదిలేసి నీ కొడుకుని తీసుకుని వెళ్ళమంది? ఒక ప్రజాప్రతినిధి అయ్యండి నిజంగా నీ కొడుకుని తీసుకొచ్చి అప్పచెప్పుంటే అమాంతరం రాత్రి నీ తాలూకా క్రెడిట్ పెరిగిపోయేది కదా. నీ కొడుకైతే మనిషి, మిగతా వాళ్ళు మనుషులు కాదు. ఈ రోజు మళ్ళీ దానికి సోషల్ మీడియా ద్వారా సిగ్గు లేకుండా మళ్ళీ దాన్ని కవరింగ్ ఒకటి. బాధ అనిపించిందండి నిన్న సుమన్ టీవీ చూస్తే. ఇక్కడ ఒక తల్లి, ఒక భార్య, 2 బిడ్డలు పడుతున్న బాధ కనిపించదు. అహంకారంతో యాక్సిడెంట్ చేసి తప్పు చేసి జైల్లో ఉంటే అంటే ఈ రోజు ఏమన్నా వేరే రాజ్యాంగం ఉందా? యాక్సిడెంట్ చేస్తే అరెస్టులు చేయరా? యాక్సిడెంట్ చేసి ఈ రోజు సాక్ష్యాలు తారుమారు చేస్తే ఈ రోజు రాష్ట్రంలో ఉన్న మనసున్న ప్రతి ఒక్కరు స్పందిస్తున్నారు. నేనేం ఆయనకు చెప్పలేదు, పిలవలేదు. కానీ ఈ రోజు ఫోన్ చేసి అమ్మ కుటుంబం బాధ, నేను కూడా ఒక గొర్రెల కాపరి కుటుంబం నుంచి వచ్చాను, ఈ స్థాయికి ఎదిగాను. ఈ రోజు నేను నా స్నేహితులు వచ్చి ఆ కుటుంబానికి అక్షరాల ఈరోజు 5 లక్షలు, అదేం పార్టీ ఆఫీస్ కి సంబంధం లేదు, మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు చేస్తున్నారు. ఎక్కడెక్కడ వాళ్ళు, జనసేన వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళకి అందించినంత ఇస్తున్నారు. ఈ రోజు యాదవ్ సంఘాలన్నీ ఈ రోజు అండగా నిలిచాయి. వాళ్ళ పరిస్థితి చూస్తే మనిషి అన్న వాడికి కనికరం కలిగి తీరుతుంది. ఏ రోజు బియ్యం ఆ రోజు కొనుక్కునే కటిక నిరుపేద కుటుంబంలో ఈ రోజు అందరూ వాళ్ళకి సహాయపడుతుంటే దాన్ని రాజకీయం చేస్తున్నారు. నోటికి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా అర్థం కావట్లేదు. అన్న, మా నియోజకవర్గం తరఫున ఇంత దూరం వచ్చి ఆ కుటుంబానికి ఇక్కడ ఉన్న పెద్దలందరితో పాటు అండగా నిలిచిన మీకు, వారి శాసనసభ్యురాలుగా నిజంగా మీకు ధన్యవాదాలు. కదా మైక్ కూడా ఉందా? వాయిస్ క్లియర్ వస్తుంది, ఇచ్చేస్తుంది కదా. సరే సరే ఓకే మృతి చెందిన సందర్భంగా నేను కూడా ఒక గొడ్డలి పార్టీ, ఏదో గొడ్డలి పార్టీ అంటున్నారని చెప్పేసి ఎవరైనా భావిస్తారేమో, కానీ ఆ గొడ్డలి పార్టీ నాయకులు 1 సెంటు భూమి లేకుండా ఒక నెలకి కేవలం 8,000 రూపాయల ఆదాయంతో కూలీతో బతుకుతున్న ఆ కుటుంబం గురించి ప్రస్తావన చేయకోకుండా యాక్సిడెంట్ చేసి మరణానికి కారణమైన యువకుడు గురించి 18 సంవత్సరాలు నిండిన మేజర్ గురించి మాట్లాడాడంటే ఆ గొడ్డలి పార్టీ యొక్క DNA ఎటువంటిదో ఒకసారి అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం. ఇది ఒక బాధాకరమైన సంఘటన కాదనంటలా. యాక్సిడెంట్లు చాలా మంది చేస్తాం, తప్పిదం మూలంగానో లేకపోతే ఈ రకరకాల కారణాలతో చేస్తాం. వాటికి చట్టం తన పని తాను చేసుకుపోతుంటది, అది దాంట్లో ఇది లేదు. కానీ ఇక్కడ సరే, ఒక తండ్రిగా ఒక కొడుకుని తప్పించి వేరే వాటిని పెట్టించడం అనేది చట్టానికి అది ఆమోదయోగ్యమా కాదనేది కూడా గొడ్డలి పార్టీ నాయకుడు ఆలోచించలేకపోయాడంటే, ఒకవేళ అటువంటి వ్యక్తులు ఆ స్థానానికి వస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది కూడా
ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. ఇక్కడ ఆయన అంతా గొంతు చించుకుని మాట్లాడాడు. ఇది పసివాడు, వాడిని పార్టీ ఏదో ఇబ్బంది పెడుతుంది, ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని చెప్పారు. కనీసం ఒక్క మాటన్నా గొర్రెల కాపరి గురించి కానీ, లేదు వాళ్ళ పార్టీ వాళ్ళు పంపించి కనీసం ఆ కుటుంబం ఏమైపోతుంది, ఆ కుటుంబానికి ఒక సెంటు భూమి లేదు, చిల్లి గవ నిలవలేదు, ఏ విధంగా బతుకుతున్నారు, మా పార్టీ నాయకుడి ద్వారా తప్పు జరిగింది, అన్యాయం జరిగింది, దాన్ని ఆదుకోవాలని కనీసం ఆలోచన ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. నేను ఎంతసేపు స్వార్థం, రౌడీల్ని పోషించడం, క్రిమినాలిటీని పోషించడం, మొత్తం రాజకీయ వ్యవస్థని క్రిమినల్స్ తో నింపేయటం, గంజాయి బ్యాచ్ల్ని ప్రోత్సహించడం, ఇటువంటి చేసే వ్యక్తులు ఈ విధంగానే స్పందిస్తారని చెప్పేసి కూడా నేను మనం చేస్తా ఉన్నాను. ఒక గొర్రెల కాపరి, అతని బతుకేమవుతుంది, అతనికి ఏ విధంగా ఆర్థిక సాయం చేయాలి, లేకపోతే ఏ విధంగా అండగా ఉండాలి, కనీసం ప్రభుత్వాన్ని అయితే విమర్శించాడు కానీ ఏది తప్పు చేసిన అతని తరపున నిలబడి చట్టాన్ని దొంగచాటుగా తన చేతిలో తీసుకుంటానికి ప్రయత్నం చేసిన వ్యక్తి గురించి మాట్లాడాడు కానీ ప్రభుత్వాన్ని కనీసం డిమాండ్ చేశారా గొర్రెల కాపరి ప్రభుత్వం తరపు నుంచి సహాయం చేయండి అని ఒక్క మాటన మాట్లాడగలిగాడు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. అంటే గొర్రెల కాపరి లక్షలే. ఈరోజు గొర్రెల కాపరి సమాజం చాలా ఏలెత్తి చూపిస్తా ఉంది, చీ అంటా ఉంది ఆ పార్టీ పట్ల, ఆ పార్టీ నాయకత్వం పట్ల అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. తప్పకుండా ప్రభుత్వం కానీ, మరి మన శాసనసభ్యులు శిరీష్ గారు కానీ, పక్కనే ఉన్న మన అశోక్ గారు కానీ, మరి తప్పకుండా మేమందరం కూడా ఈ రాష్ట్రంలో ఉన్న గొర్రెల కాపరి సమాజం అంతా కూడా వారికి అండగా నిలబడతామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మా జిల్లాలో కాదు, ప్రతి జిల్లాలో కూడా మాట్లాడుకుంటున్నారు. అయ్యో పాపం, అతని గురించి ఎవరు పట్టించుకుంటలేదే, అతని గురించి ఎవరు మాట్లాడతలేదని చెప్పేసి చాలా బాధ ఈ గొర్రెల కాపరుల్లో కూడా ఉందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కానీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని వదిలేదు, వారికి తప్పకుండా అన్ని విధాలు అండగా ఉంటాం. వారికి కనీసం ఇల్లు కూడా లేదు, సెంటు భూమి కూడా లేదు. నేను సోదరి చెప్పింది, నేను స్థలం అది చూస్తానన్నా అని చెప్పింది. తప్పకుండా ప్రభుత్వం తరపు నుంచి ఒక ఇల్లు కూడా వారికి ఏర్పాటు చేస్తాం, గృహ నిర్మాణ శాఖ చెప్పేసి నేను తెలియజేస్తాను. అదేవిధంగా వారి పిల్లల చదువులు కూడా మేమందరం కలిసి తప్పకుండా మేము జరిగిన సంఘటన ఏదైతే ఉందో తప్పే, కానీ ఈ గొడ్డల పార్టీ ఈ సంఘటన చిత్రీకరిస్తున్న విధానానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రయత్నం చేసిన వ్యక్తి గురించి మాట్లాడాడు కానీ ప్రభుత్వాన్ని కనీసం డిమాండ్ చేశారా గొర్రెల కాపరి ప్రభుత్వం తరపు నుంచి సహాయం చేయండి అని ఒక్క మాటన మాట్లాడగలిగాడు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. అంటే గొర్రెల కాపరి లక్షలే. ఈరోజు గొర్రెల కాపరి సమాజం చాలా ఏలెత్తి చూపిస్తా ఉంది, చీ అంటా ఉంది ఆ పార్టీ పట్ల, ఆ పార్టీ నాయకత్వం పట్ల అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. తప్పకుండా ప్రభుత్వం కానీ, మరి మన శాసనసభ్యులు శిరీష్ గారు కానీ, పక్కనే ఉన్న మన అశోక్ గారు కానీ, మరి తప్పకుండా మేమందరం కూడా ఈ రాష్ట్రంలో ఉన్న గొర్రెల కాపరి సమాజం అంతా కూడా వారికి అండగా నిలబడతామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మా జిల్లాలో కాదు, ప్రతి జిల్లాలో కూడా మాట్లాడుకుంటున్నారు. అయ్యో పాపం, అతని గురించి ఎవరు పట్టించుకుంటలేదే, అతని గురించి ఎవరు మాట్లాడతలేదని చెప్పేసి చాలా బాధ ఈ గొర్రెల కాపరుల్లో కూడా ఉందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కానీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని వదిలేదు, వారికి తప్పకుండా అన్ని విధాలు అండగా ఉంటాం. వారికి కనీసం ఇల్లు కూడా లేదు, సెంటు భూమి కూడా లేదు. నేను సోదరి చెప్పింది, నేను స్థలం అది చూస్తానన్నా అని చెప్పింది. తప్పకుండా ప్రభుత్వం తరపు నుంచి ఒక ఇల్లు కూడా వారికి ఏర్పాటు చేస్తాం, గృహ నిర్మాణ శాఖ చెప్పేసి నేను తెలియజేస్తాను. అదేవిధంగా వారి పిల్లల చదువులు కూడా మేమందరం కలిసి తప్పకుండా మేము జరిగిన సంఘటన ఏదైతే ఉందో తప్పే, కానీ ఈ గొడ్డల పార్టీ ఈ సంఘటన చిత్రీకరిస్తున్న విధానానికి ప్రతి ఒక్కళ్ళు కూడా